ప్రైజ్ ద లార్డ్ అందరికీ. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడేటువంటి మాట ఏంటనంటే, ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదనను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడనను. దేవునికి మహిమ కలుగును గాకండి. నిజంగా ఒకసారి ఒక వాక్యాన్ని మనం గ్రహిద్దామా అండి. ఇక్కడ చూస్తే మనందరికీ తెలిసిన సందర్భమే. యేసయ్య అట్రీతిగానే ఆయన శిష్యులు తల్లి అన్నటువంటి మరియా ఒక పెళ్లి విందుకు ఆహ్వానించబడినప్పుడు ఏమవుతుందంటే, అప్పుడున్నటువంటి వాళ్ళ ఆచారం ప్రకారము ఇప్పుడు మన పెళ్ళిళ్ళలో సాఫ్ట్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ ఎట్లా పోస్తారో అప్పుడు అట్లా గ్రేప్ జ్యూస్ పోసేవాళ్ళు అనమాట. అయితే ఆ పెళ్ళిలో ఏమవుతుందంటే ద్రాక్షారసము లేదు, అయిపోయినప్పుడు మేరీ క్రీస్తుకు చెప్పినప్పుడు జీసస్ అనే మాట ఏంటనంటే, అమ్మ, నాతో నీకేమి పని, నా సమయం ఇంకా రాలేదు, అంటే ఇంకా టైం కాలేదు, నా సమయం ఇంకా రాలేదన్నప్పుడు యేసు తల్లి ఒక్కటే మాట వాళ్ళ పరిచారకులతో అనేది ఏంటనంటే, ఆయన మీతో చెప్పునది చేయండి అని. అంటే షీ నోస్ అబౌట్ జీసస్ క్రైస్ట్. ఎస్, ఆయన మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు అయిన ఆమె ఎరిగి అక్కడ దేవుని మాట విన్నదండి. సో ఈరోజు నేను దేవుని మాట వింటున్నామా? మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఆయన చెప్పిన మార్గంలో నడుచుకుందాం. ఇట్టి వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్.